గార్గేయాను ఊడ్చేశారు. అక్రమ రిజర్వాయర్ నిర్మాణానికి ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు. చిత్తూరులో మాజీ మంత్రి నిర్వాహకం. దాదాపు 3000 టిప్పర్లుగా అంచనాట. పదుల సంఖ్యలో టిప్పర్లను, వందల కొద్ది ట్రిప్పులు. అక్రమ రిజర్వాయర్ నిర్మాణానికి ఇష్టానుసారంగా ఇచ్చేశారట. మంత్రి పేరు కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఎక్కడ ఉందని, చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో. పొంగనూరు అంటేనే అర్థమైపోయిందిగా, ఇంకా మంత్రి ఎవరో ఏంటో మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. పొంగనూరు నియోజకవర్గంలో జరిగినటువంటి దోపిడీలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మాజీ మంత్రి ఒకరు రెవెన్యూ పోలీసులు గనుల అధికారులను గుప్పెట్లో పెట్టుకుని వైకాపా హయాంలో ఇంటి నిర్మాణానికి సామాన్యులకు ట్రాక్టర్లు, ఇసుక, వాగులు, వంకల నుంచి తోలుకుంటుంటే ఎస్ఈబి గనుల శాఖ సిబ్బంది వెంటాడి వాహనాన్ని సీజ్ చేసి జరిమానా విధించేవారు. మరోవైపు పెద్ద ఆయన ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, ప్రకృతి వనరులు దోచుకున్నా, కొల్లగొట్టిన యంత్రాంగం మాత్రం మౌన ముద్ర దాల్చిందట. ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వచ్చిన తర్వాత కూడా వారు అదే వైఖరిని అనుసరిస్తున్నట్టు తీవ్ర విమర్శలకు తావిస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యే ఆయనే కదా, ఇప్పటికీ గెలిచాడుగా వైసీపీలో. గతంలో ఉన్నటువంటి పేరెందుకు చెప్పేద్దాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మెయిన్ ఆయనే. అంతేగా ఆయన నియోజకవర్గంలో మరి ఆయనే చేపిస్తున్నట్టు ఉంటది కదా. ఆయన మరి ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఆయనది కాదే అనుకుందాం, మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యేగా బయటకు తీసుకురావచ్చుగా. మరి టీడీపీ గవర్నమెంట్ చేస్తుంది అనుకుందాం, మరి టీడీపీ ఉంటే ఆయన ఊరుకుంటాడా? ఈ పార్టీకి రోడ్డు ఎక్కి రచ్చరచ్చ చేసేవాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి ఎందుకు సైలెంట్ కూర్చున్నాడంటే ఆయనే చేపిస్తున్నాడు అని అర్థం. లేదంటే బయటకు వచ్చి చెప్పాలి. సో ఇది దాదాపు 3000 టిప్పర్లకు పైగా అంచనాట. ఆవులపల్లి వద్ద సుమారు 3000 టిప్పర్లు ఇసుక ఉందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్క దాదాపు 60,000 టన్నులుగా ఉంటుందట. పొంగనూరు నియోజకవర్గంలో నిర్మాణదారులకు ప్రస్తుతం ఇసుక కోసం గంగవరం మండలం గుడ్రాజపల్లిలో బైరెడ్డిపల్లె క్రాస్ రోడ్డు వద్ద డిపో వద్ద వెళ్తున్నారు. సీనరైజ్ నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు 200 చెల్లించి ఇసుక కొనుగోలు చేస్తున్నారు. కానీ అంతకు ముందే వీళ్ళు ఆల్రెడీ దాచిపెట్టుకున్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి అని చెప్పేసి తీసుకొచ్చుకుని దాదాపు 60,000 టన్నుల ఇసుకని దోచి పెట్టుకున్నటువంటి ఘనత పొంగనూరులో జరిగింది. ఈ మంత్రి ఎవరు ఏంటి? పొంగనూరులో ఈ ఇసుక దాచినటువంటి మంత్రి ఎవరు? మాజీ మంత్రి లేదంటే స్థానిక ఎమ్మెల్యేనా? ఎవరో బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా దీని మీద విచారణ చేపించి ఇంత దారుణంగా ఇక్కడ దాచుకున్నటువంటి వ్యక్తి మీద ఎలాగో కేసులు కూడా పెడతామని చెప్పారు కదా, ఇప్పుడు కేసు పెట్టండి అతని మీద. లేదా అధికార పార్టీ చేస్తుంటే వైసీపీ ఎమ్మెల్యే కదా అక్కడ గెలిచింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీకి సంబంధించిన టాప్ మోస్ట్ లీడర్ కదా, సో ఆయన బయట పెట్టాలి. టీడీపీ చేస్తే టీడీపీ బయట పెట్టాలి, వైసీపీ చేస్తే వైసీపీ వాళ్ళు బయట పెట్టాలి.